గాడ్ ఈజ్ యువర్ హీలర్ అనే ఈ కార్యక్రమానికి మీకు స్వాగతం. నా పేరు స్వెయిన్ మ్యాగ్నే పీడర్సన్. గత 40 సంవత్సరాలుగా నేను నార్వేలోని జీసస్ హీల్స్ మినిస్ట్రీస్ ద్వారా సువార్తీకునిగా పరిచర్యని కొనసాగిస్తున్నాను. యేసు ప్రభువుని అద్భుతాలు చేసే దేవునిగా నేను ప్రకటిస్తున్నాను. ఈ వీడియోలో దేవుని మాటల్ని ధ్యానించుకుని ఆ తరువాత మీ రక్షణ కోసం నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. గమనించండి, మనం మన జీవితాన్ని సొంతంగా నడుపుకోవడానికి సృష్టించబడలేదు. దేవునితో సహవాసం కలిగి ఉండడానికి, యేసుక్రీస్తు మనకు కాపరిగా నమ్మకమైన నాయకుడిగా ఉండడానికే మనం సృష్టించబడ్డాము. శ్రమల తర్వాత 3 రోజులకు యేసు శరీరధారిగా పునరుద్ధానమయ్యాడు. ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదుగాని చారిత్రక సత్యం. పునరుద్ధానం తర్వాత యేసుక్రీస్తు 11 సార్లు ప్రత్యక్షమయ్యాడు. తన శిష్యులకు, విశ్వాసులకు ప్రత్యక్షమయ్యాడు. వారు ఆయనతో మాట్లాడారు. ఆయన గాయాలను కూడా వారు స్పర్శించారు. 3 సార్లు ఆయన వారితో కలిసి భోజనం చేశాడు. ఒక సందర్భంలో దాదాపుగా 500 మంది పైగా ప్రజలకు ఒకేసారి కనిపించాడు. కాబట్టి ఇది ఏమాత్రమూ భ్రమ కాజాలదు. యేసు మృతుల్లో నుండి శరీరధారిగా లేచాడు అని నిరూపించడానికి అనేక దృష్టాంతాలను చూపించాడు. ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి కనపడచూ, దేవుని రాజ్యమును గూర్చిన విషయములను బోధించుచూ అనేకమైన సజీవ నిరూపణల ద్వారా తన్ను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. తన పునరుద్ధానాన్ని అనుమానించిన తోమాతో యేసు ప్రభు ఇలా అన్నాడు: నీ వ్రేలు ఇక్కడ ఉంచి నా చేతులను చూడుము. నీ చెయ్యి చాపి నా ప్రక్కలో ఉంచుము. అవిశ్వాసివి కాక విశ్వాసివయ్యుండుము. ఈ సత్యం కోసమే తరువాతి కాలంలో శిష్యులు తమ ప్రాణాలను సైతం త్యాగం చేయడానికి వెనుకాడలేదు. యేసు కూడా ఈ సంగతులకు మీరే సాక్షులు అని వారిని కోరాడు. ప్రపంచంలో అనేక మతాలు ఉన్నాయి, కానీ క్రీస్తు మార్గం మాత్రమే తన స్థాపకుడు పునరుద్ధానమయ్యాడు అని నిరూపించేందుకు ఆధారాలు కలిగి ఉన్నది. చరిత్రకారులు కూడా ఈ సువార్త సత్యాలను ధృవీకరించారు. ఎవ్వరైనా సిలువ వేయబడవచ్చు, కాని పునరుద్ధానమే యేసు ప్రభువు దేవుని కుమారుడని, లోకరక్షకుడని రుజువు చేసే సజీవ సాక్ష్యం. యేసుక్రీస్తు దేవుని కుమారుడని, మన పాపాలన్నింటికీ సిలువపై విమోచన క్రయధనం చెల్లించబడిందని ఈ పునరుద్ధానమే స్పష్టం చేస్తోంది. ఒకవేళ క్రీస్తు లేపబడకపోతే మన విశ్వాసం వ్యర్థమే. మనమింకా మన పాపములోనే ఉండిపోయేవారము. 1 కొరింథీ 15:17, 1 పేతురు 1:3లో మనం చూస్తే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడునుగాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన ఆయన తన సమృద్ధి అయిన కనికరము చొప్పున సజీవమైన నిరీక్షణ కలుగునట్లు మనలను మరలా జన్మింపజేసెను. చూశారా ఎంత చక్కని మాట ఇది! ఆయన పునరుద్ధానము మన నిరీక్షణకు బాట వేసింది. ఆయన ఖాళీ సమాధి ఈనాడు మనందరి నిరీక్షణకు ఒక మార్గమై ఉన్నది. దేవదూత ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు అని చెప్పినప్పుడు పేతురు, యోహానులు సమాధి వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లి చూశారు. ఆయన చుట్టిన గుడ్డలు జాగ్రత్తగా మడిచి ఉన్నాయి. అంటే ఆయనెవరూ తీసుకెళ్లలేదు, ఆయన పునరుద్ధానమయ్యాడు. యేసుక్రీస్తు స్వయంగా నన్ను ముట్టి చూడండి, నాకున్నట్టుగా దయ్యమునకు మాంసమును ఎముకలను ఉండవు అని నిరూపించుకున్నాడు. లూకా సువార్త 24:39. జూలై 21, 1969న మానవుడు మొట్టమొదటిసారిగా చంద్రుడిపై అడుగుపెట్టిన అపూర్వ ఘట్టాన్ని చూసి అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ అత్యంత ఉత్సాహంతో ఆ విషయాన్ని మానవ చరిత్రలోనే అది అత్యంత గొప్ప సంఘటన అని ప్రకటించారు. అయితే ప్రసిద్ధ దైవజనుడు మరియు సువార్తీకుడు అయినటువంటి బిల్లీ గ్రహం గారు ఆయన మాటల్ని వినయంగా సరిదిద్దుతూ ఒక సత్యాన్ని గుర్తు చేశారు. అదేంటంటే, మానవుడు అంతరిక్షంలో సాధించిన విజయాల కంటే కూడా ఆ దేవుడే మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చి మరణాన్ని జయించి 3వ దినమున సజీవుడిగా పునరుద్ధానుడవడం, ఇక ఎన్నటికీ మరణించకపోవడమే మానవజాతి చరిత్రలో సంభవించిన అత్యంత మహోన్నతమైన అద్భుతం. ఈ పునరుద్ధాన నిరూపణ అనేది మనుషులు అల్లుకున్న కల్పిత కథలపైనో లేకపోతే పురాణాలపైనో ఆధారపడింది కాదు. ఇది అనేక మంది సాక్షులచే ధృవీకరించబడిన తిరుగులేని చారిత్రక సత్యాల పునాదిపైన నిర్మించబడింది. సజీవుడైన ఆ రక్షకుని మీద నమ్మకముంచి మీ యొక్క జీవితాల్ని ఆయన హస్తాలకు ధైర్యంగా అప్పగించడానికి ఇది ఒక బలమైన కారణం. నిత్య జీవాన్ని మరియు నిజమైన ఆత్మశాంతిని ప్రసాదించే అమూల్యమైన సువార్త సందేశం ఈరోజే మీ దగ్గరకు వచ్చింది. కలత చెందిన ప్రతి హృదయానికి మరియు ఆశ్రయం కోసం వెతుకుతున్న ప్రతి ఆత్మకు దేవుడే చూపిస్తున్నటువంటి నిరీక్షణ మార్గం ఇది. నేడే రక్షణ పొంది సత్యమైన వెలుగులో నడవడానికి కావలసిన దారి మీ కళ్ల ముందే స్పష్టంగా తెరవబడి ఉంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకండి. ఈరోజే ఆ దైవిక నిర్ణయాన్ని గుండె నిండా తీసుకోండి. యేసుక్రీస్తు ప్రేమను మీ జీవితంలోకి ఆహ్వానించి ఒక నూతన ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఇప్పుడే మీరు ప్రారంభించండి. పాపభారం నుండి విముక్తి పొంది దైవిక ప్రేమానురాగాలను అనుభవించడానికి ఇంతకంటే మంచి తరుణం మరొకటి ఉండదు. గుర్తుంచుకోండి. ఇప్పుడు నేను మీకోసం
ప్రార్థన చేస్తాను, దేవునితో ఒక మంచి సహవాసాన్ని కలిగి ఉండాలి అని మీరు కోరుకుంటే తప్పకుండా ఈ ప్రార్థనలో మీరందరూ కూడా ఏకీభవించండి. దేవుడు అద్భుతాలు చేస్తాడు. యేసయ్యా, నేను మీకు వ్యతిరేకంగా పాపం చేశాను. మీరు నా పాపముల నిమిత్తం సిలువలో మరణించారని నేను నమ్ముతున్నాను. మీరు మరణాన్ని జయించి మృతుల్లో నుండి లేచి ఈనాడు సజీవునిగా ఉన్నారు. నేను నా పాత పాపపు జీవితాన్ని విడిచిపెట్టగోరుచున్నాను. మిమ్మల్ని నాకు ప్రభువుగా ఉండమని వేడుకొనుచున్నాను. ఈరోజే నా హృదయంలోకి ప్రవేశించండి. దయచేసి నేను చేసిన అన్ని పాపములను క్షమించండి. ఇక నుండి నేను మీకోసం జీవించాలని ఆశపడుచున్నాను. ఈరోజు నన్ను రక్షించినందుకు మీకు స్తోత్రములు. ఆమెన్.